నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని భారత రాయబార కార్యాలయం మే 19వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు కువైట్ జాతీయ గ్రంథాలయంలో రిహ్లాయే దోస్తీ 250 సంవత్సరాల భారత్ మరియు కువైట్ స్నేహబంధం అనే కార్యక్రమాన్ని ప్రదర్శనను నిర్వహిస్తూ ఉంది. భారతదేశం మరియు కువైట్ సంబంధాలు శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను ప్రదర్శించడానికి ఈ ప్రదర్శనను కువైట్ వైపు నుంచి జాతీయ సంస్కృతి, కళలు మరియు సాహిత్య మండలి మరియు భారత జాతీయ ఆర్కైవలు మరియు భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శన ప్రారంభ వాణిజ్య మార్గాల నుంచి రాజకీయ, సంస్కృతి మరియు అభివృద్ధిలో సమకాలీన సహకారాల వరకు ప్రతిదీ వివరించే సహకారం మరియు భాగస్వామ్య వారసత్వం యొక్క శాశ్వత బంధాన్ని హైలైట్ చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రదర్శన అమూల్యమైన కళాఖండాలు, మాన్యుస్క్రిప్టులు, పత్రాలు, అరుదైన పుస్తకాలు, వ్యక్తిగత లేఖలు, నాణేలు, భారతీయ రూపాయి 1961 వరకు కువైట్ లో చట్టబద్ధమైన కరెన్సీ, 2 దేశాల ఉమ్మడి గతం నుంచి ఇతర ముఖ్యమైన వస్తువులు. ఈ కార్యక్రమంలో భారత్ మరియు కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల యొక్క వివిధ కోణాల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలాగే భారతదేశం వైపు నుంచి కువైట్ దేశం వైపు నుంచి తమ యొక్క సంస్కృతులు కానీ, అలాగే ఇరు దేశాల మధ్య స్నేహబంధం కానీ, ఇరు దేశాల చరిత్రను వివరించే, ఇరు దేశాల స్నేహబంధాన్ని వివరించే అనేక ప్రదర్శనలు కువైట్ జాతీయ గ్రంథాలయంలో మే 19 నుంచి మే 24 వరకు చేపట్టనున్నట్లు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.